హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఈరోజు పప్పు చారు అయితే చేశానండి. నేను ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ విధంగా చేసినట్టయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో నేనైతే ఎలా చేశాను అనేది ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో నేనైతే ఒక కందిపప్పుని ఒక 1.5 గ్లాస్ టీ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు అయితే పప్పుని అయితే నానబెట్టుకున్నాను. మార్నింగ్ నానబెట్టేసుకొని కొంచెం మంచిగా మెత్తగా నానిపోయే వరకు కూడా నానబెట్టుకున్నాను. అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పప్పు నానబెట్టుకున్నానండి కుక్కర్లో. నానబెట్టుకొని ఇంకా తర్వాత అయితే ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. మనం కలర్ కోసం పసుపు వేసుకుంటాం కదండి. పసుపు మంచిగా వేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది అనమాట పప్పుచారు అనేది. సో పసుపు వేసుకున్న తర్వాత అందులో నేను ఒక 2 టమాటాలు కూడా వేసుకున్నానండి. ఒక 2 టమాటాలు, ఒక 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కారం 2 కూడా ఎక్కువ మంచిగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. 5 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు పులుపుకు తగ్గట్టు వేసుకోవాలి. ఆల్రెడీ మనం చింతపండు రసం వేస్తాం కాబట్టి టమాటాలు, పచ్చిమిర్చి, పసుపు, కొంచెం కారం కూడా వేసుకున్నాను. అన్నీ వేసేసుకొని ఉడికించుకున్నానండి. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఒక 4 విజిల్లు పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇంకా నేను కొద్దిగా ఉప్పు వేసేసి ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే పప్పు రుబ్బే దాంతో మెత్తగా మెత్తుకోవాలన్నమాట. సో ఇక్కడైతే తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకు తెలుస్తుంది కదండి ఎంత పలుచగా కావాలో చిక్కగా కావాలనేది. దానికి తగ్గట్టుగా నేనైతే ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఇంకా తర్వాత మళ్ళీ చింతపండు రసం కూడా వేసుకున్నాను అనమాట. సో చింతపండు రసం, టమాటాలు అన్నీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా అన్నీ వేసేసుకొని ఇంకా ఒక 15 మినిట్స్ వరకు అయితే మంచిగా ఇలా మసాలా పెట్టుకోవాలండి. అంటే మరగబెట్టుకున్నాను నేను. సో అది మరుగుతూ ఉంటేనే మనకి మంచిగా టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అనమాట. మంచిగా 15 మినిట్స్ వరకు మంచిగా మసాలా పెట్టుకొని ఇంకా తర్వాత మనకు తెలిసిందే కదా తాలింపు అయితే వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలండి. మెంతులతో కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసుకొని కొద్దిగా కరివేపాకు, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా మనం తాలింపు చేసేసుకోవడమే. సో టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నేనైతే ఎప్పుడు ఇలానే చేశానండి పప్పుచారు. సో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే పప్పుచారు చేశాను. ఇప్పుడు కొంచెం మనకి పలుచగా కనిపిస్తుంది కదా, ఒక 10 మినిట్స్ అయ్యాక అది మొత్తం చిక్కబడిపోతుంది అనమాట చల్లారిపోయిన తర్వాత. సో ఎప్పుడు కానీ పప్పుచారు కొంచెం పలుచగా చేసుకుంటేనే బాగుంటుందండి. మరీ నీళ్ళు కాకుండా, మరీ చిక్కగా కాకుండా కొంచెం పలుచగానే ఉండాలి పప్పుచారు. సో నేనైతే ఈ విధంగా చేసుకున్నాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. కలర్ కూడా బాగుంది కదండి చూడడానికి. సో నేనైతే ఇలా చేశాను. నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.